మాకు జగన్ అన్న కావాలి. ఎవరు మామ అంతా పట్టుకొచ్చిన నా కొడుకులు కదా. మాకే 3000 పెంచినాను వచ్చేదమ్మా అని నవ్వుతారు అందరూ. దాని సమస్య అన్న ముందు పెట్టినాక వెనక నెల రస తొక్కుంటావు నువ్వు. అన్నీ తెలుసు మనకి. నంబర్ 1 ఎవరు అన్న ఛాలెంజ్ జైలుకి ఇస్తారా నన్ను ఇవ్వండి. కళ్ళకి ఇస్తే కూడా బల్లారి దుర్గమ్మ చచ్చకంటే అన్న మా అన్ని ఇచ్చాడు అని చెప్తారా? భాషలు చేపిస్తేనే లేదా? నంబర్ 1 పెద్దపల్లికల గ్రామం శివారెడ్డి అని చెప్ప. భూమి నెలకు 30,000 కార్డు వచ్చేదా? నాకు సెంటు భూమిలో 5,000 భీమేస్తారు అంతవరకే. చంద్రబాబు ఏం చేసినాడు? మాకు కొన్ని వనవాసం చెప్పినాడు. పొద్దున్న బయటకు వెళ్తే పోలీసు వాళ్ళకి బాధ. ఏడ పట్టుకుంటాడు, ఏడ వేస్తాడు 500, 1000 రూపాయలు, 1600 ఫైన్ వేస్తున్నాడు. ఇది ఇప్పుడు ఇది జగన్ సీఎం. ఇది ముసలి దుడ్లు అంటే ఒకరికి ఇస్తారు, ఒకరికి ఏజ్ లేదంటారు. అదొకటి ఉంది. రైతు కంటే ఏం లేదు, రుణమాఫీ ఏమీ లేదు, ఇప్పుడు ఏమీ లేదు. ఇంకా జగన్ సీఎం అయితే మాకంటే ఆటో వాళ్ళకి మాత్రం 10,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తానంటున్నాడు. మాకు అదే చాలు. ఏం లేదు సార్, అదంతా 450 రూపాయలు. అదేం తీసేస్తాడు ఆయన? ఒక ఫైన్ వేస్తే అయిపోయాయి. ఒక్క ఫైనే పొద్దున్న వేస్తే 1600 ఫైన్ వేస్తున్నాడు. ఆటో వాళ్ళకి చాలా తిప్పులు పెట్టినాడు చంద్రబాబు సీఎం గారు. వనవాసం చేసిన 4 సంవత్సరాలు. ఆటో వాళ్ళు ఎవరైనా చంద్రబాబు కోటేసినాడు అంటే వాడు వేస్ట్ గాడే లెక్క. మాకు జగన్ సీఎం గారు 10,000 వేస్తారా ఉన్నానికని చాలా ఒక్క ఉద్దేశమే చాలు. మాకంటే చాలా తిప్పులు పెట్టినాడు చంద్రబాబు. ఆటో వాళ్ళకంటే వేరే వాళ్ళకి ఏమో తెలియదు. రైతులకంటే రైతులు ఏమీ వానలేదా? 5 సంవత్సరాల వానేలే, ఏమో నష్టపరాబులే, ఒకటి ఏమీ లేదు. మాకు జగన్ సీఎం కావాలి సార్. ఏ కోరికలు ఒక్కటే మాకు ఉండేది. అది ఏం చేస్తాడు ఆయన కూడా చూడాలి కదా. ఒక 5 సంవత్సరాలు తెలిసిపోతుంది ఆయన కూడా. తర్వాత కథ దేవుడు ఎరుగా చూడాలి కదా. ఆయన కూడా చాలా దారుణంగా ఉండదు ప్రభుత్వం. కానీ ఒక జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని మేము అందుకు. ఆయన గురించి అంటే చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ప్రత్యేక హోదా వస్తే మా రాష్ట్రం బాగుపడుతుంది, ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అది ప్రత్యేక హోదా రావాలంటే ఒక జగన్ వల్ల సాధ్యం. ఆయన అంటాడు కానీ 4 ఏళ్ళు బీజేపీతో అంటగాగే ఏం తెచ్చినాడు? ఎవరు నమ్మరు ఆ మాటలు. 4 ఏళ్ళు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ప్రత్యేక హోదా వస్తుందంటే ఎవరైనా నమ్ముతారా? వాళ్ళే తెస్తాం 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు వస్తే ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పిన వాళ్ళు ఏం తెచ్చినారు, ఏం ఇచ్చినారు? ఆ ప్రత్యేక హోదా రావాలంటే ఒక జగన్ వల్లే సాధ్యమని నమ్ముతున్నాం. జగన్ వస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఆయన వస్తే కొద్దిగా ఏం చేస్తాడేమో ఆశ ఉంది. పనులు చేస్తాడు. ఈయన కూడా సీనియర్లే బాగానే చేస్తున్నాడు. ఆయన కూడా ఒకసారి అవకాశం ఇస్తే బాగుంటుందని కొద్దిగా చెప్పాలంటే కొన్నిటికి గవర్నమెంట్ సంబంధించినవి వస్తాయి అందరి అకౌంట్లకు కానీ, ఏదైనా కానీ అమౌంట్ కానీ నష్టపరిహారం కదా అందరికీ అందుతున్నాయి. కాకపోతే ఆయన గురించి అంటే ఆయనకి మాకు చెప్పలేము. మాకల్లా పోటీ ఏం లేదు కదా ఇక్కడ. మాకంటే ఇక్కడ వైఎస్ఆర్ టీడీపీ తప్ప ఇంకా వేరేది ఏం లేదు కాబట్టి జగన్కే ఓటు. ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చాడని మా కోరిక ఉంది అంతే. ఏం చేయలేదు, మాకు ఏం చేయలేదు ఇంతవరకు. కానీ మాకు ఏం చేయలేదు. ఆయన కూడా మేము పోయినసారి కూడా బయట వేయలేదు, ఈసారి కూడా బయట వేయం. ఆయనకి జగన్ వచ్చేది మంచిది అనుకుంటున్నాం. ఎందుకు అందరూ జనాలు బాగుంటుంది. అది దానికోసం నిద్ర భారం ఎక్కువ అవుతుందని. అంత ఆర్థిక పరిస్థితి ఇబ్బంది, జనాలకి సామాన్య మానవుడికి ఇబ్బంది. ఎవడో పెట్టేది ఏం లేదు. అది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.